Hello everyone, welcome back to our channel KNR University 2024 సంబంధించినటువంటి బిఎస్ నర్సింగ్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూడబోతా ఉన్నాం. ఈ వీడియో స్టెప్ బై స్టెప్ అన్నమాట. మరి ఆన్లైన్ లో మీ యొక్క డీటెయిల్స్ ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, మన సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం ఈ వీడియోలో అన్నమాట. ముందుగా ప్రతి క్వశ్చన్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటారన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు కాలేజీలో సీట్ వచ్చి అదేవిధంగా కాలేజీకి వెళ్ళేంత వరకు స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇక్కడ చూసుకున్నైతే నేనైతే యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి, మనం ఏదైతే ముందుగా ఆ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అదేవిధంగా ముందు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడైతే స్కిప్ చేయకుండా ఎంజాయ్ చూడండి. అలాగే మీకు అయితే నేను చెప్పే ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఫస్ట్ లింక్ ఉందో చూడండి, మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది అన్నమాట. రాగానే మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ మనకి ఏదైతే చూడండి బ్రాంచ్ ఉంది కదా, ఇక్కడ బ్రాంచ్ అనేది దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అనమాట. బిఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ ఉంది, అదేవిధంగా బిఎస్సీ నర్సింగ్ 2 ఇయర్ డిగ్రీ కోర్స్ ఉంది అనమాట. అంటే మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్, ఇక్కడ 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అయితే 4 ఇయర్స్ నర్సింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మీ యొక్క రూల్ నెంబర్ అనమాట, మీ యొక్క టీజీ ఈఏపీ సెట్ సంబంధించిన మీ యొక్క రూల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ అయితే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ అయితే మీ మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఖచ్చితంగా ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావాలి. అదేవిధంగా ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉండాలి. ఎందుకంటే మనకు స్టెప్ బై స్టెప్ అనమాట మీకు ఇక్కడ ఓటీపీస్ వస్తాయి. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ కావచ్చు, అప్లికేషన్ సక్సెస్ కావచ్చు. ఇక్కడ మనకైతే ఏదో మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది అన్నమాట. ఓకే, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. జనరేట్ ఓటీపీ ఉంది కదా, ఆ యొక్క జనరేట్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అన్నమాట. మీ యొక్క ఈమెయిల్ కూడా ఇవ్వాలన్నమాట. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఉంది కదా, కన్ఫర్మ్ ఈమెయిల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఏదైతే జనరేట్ ఓటీపీ ఉంది కదా, జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ మెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ క్యాప్షన్ ఉంది కదా, క్యాప్షన్ దగ్గర మనకి ఏదైతే 79784 ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, మీరు కూడా అప్లికేషన్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక క్యాప్షన్ వస్తుంది అనమాట. ఆ క్యాప్షన్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వ్యాలిడేట్ ఉంది కదా, వ్యాలిడేట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఎస్ గైస్, మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, ఏదైతే మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఓకే ఉంది కదా, ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మీకు సంబంధించిన మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. మీకు సంబంధించిన ఈఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ. అదేవిధంగా మనకు ఇదివరకు ఇచ్చిన మొబైల్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ ఉంది కదా, క్యాస్ట్ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మరి మీరు ఏ క్యాస్ట్, బీసీ అయినా, బీసీబీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఆప్షన్ క్యాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ ఏదైతే పేమెంట్ కూడా మనకి చేంజ్ అవుతుంది. ఓసీ బీసీ చూడడానికి 2000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వరకు ఇక్కడ 1800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ అనమాట. మళ్ళీ ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చర్ ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే చూడండి ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంది కదా, వ్యాలిడేట్ పేమెంట్ మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అన్నమాట. చూడండి, ఏదైతే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అన్నమాట. అప్లికేషన్ ఫీ మనకి ఎంత ఉంటుంది ఇక్కడ డీటెయిల్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ ఓకే ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఎస్ గైస్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా వస్తుందో చూడండి. ఇది సంబంధించిన ఏదైతే బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం పేమెంట్ చేస్తాం కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం క్లారిటీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మరి మీ ఏ కార్డుతో కడతారు, డెబిట్ కార్డు ఉంది ఇక్కడ ఆప్షన్, క్రెడిట్ కార్డు ఉంది, అదేవిధంగా నెట్ బ్యాంక్ ఉంది అనమాట. ఇక మీ డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి. సివివి నెంబర్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డెబిట్ కార్డు సంబంధించి క్రెడిట్ కార్డు సంబంధించి ఇక్కడ అయితే ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి. సివివి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మేక్ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి ఇక్కడ మేక్ పేమెంట్ క్లిక్ చేయగా మనకి ఇక్కడ పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది అన్నమాట. మీకు ఒక మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మీ యొక్క పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఎస్ గైస్, ఒకసారి మీ పేమెంట్ కంప్లీట్ కాగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. చూడండి, సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ పేమెంట్ ఆఫ్ ఇక్కడ మీకు ఎంత అమౌంట్ అంత అమౌంట్ వస్తుంది. 2 అవర్స్ అప్లికేషన్ ఫీ క్లారిటీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మేమైతే ఓకే క్లిక్ చేయాలి.
ఓకే పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన ఏదైతే ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అయితే ఖచ్చితంగా మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా ఒక బుక్ పెన్ రాసుకోండి. ఎందుకంటే మనకు స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక మనకి మళ్ళీ వస్తుందన్నమాట సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ పేమెంట్ ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అయిపోయి మనకు పేమెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలన్నమాట. దీనికి ముందుగా ఏం చేయాలంటే మీకు సంబంధించినటువంటి TGEAP సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. మనకి ఇది వరకు నెంబర్ రావచ్చు చూసారా, ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఏదైతే వ్యాలిడిటీ ఉంది కదా, వ్యాలిడిటీ మీరు క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అన్నమాట. మీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి క్యాండిడేట్ డీటెయిల్స్ అనమాట. మీ సంబంధించినటువంటి రూల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ సంబంధించిన జెండర్, విధంగా మీ క్యాస్ట్ కేటగిరీ, అదేవిధంగా లోకల్ ఏరియా, అదేవిధంగా మీకు ఇక్కడ PWT స్టేటస్ ఉంటే ఇక్కడ ఎస్ అంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, నోట్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి పేరెంట్ ఇన్కమ్ అనమాట. పేరెంటల్ ఇన్కమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ విధంగా వస్తుంది ఆప్షన్ అంటే బిలో 1 lakh, అబోవ్ 1 lakh, అబోవ్ 2 lakhs ఈ విధంగా వస్తుంది, ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గైస్ ఇప్పుడు నెక్స్ట్ షుడ్ బి గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఇక్కడ మనకు రెడ్ కలర్ లో ఏదైతే స్టార్ మార్క్ కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా ఒక డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి బ్రాంచ్ అనమాట. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి నేము, మీ ఫాదర్ నేము, అదేవిధంగా మీ సబ్ క్యాస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ BCD సెలెక్ట్ చేసుకున్నాను. మరి BCD కింద మా క్యాస్ట్ వచ్చేసి BCD ముద్రాజ్ అనమాట. ఇక్కడ ముద్రాజ్ అని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఓసీ స్టూడెంట్స్ అనేది ఇక్కడ క్లైమింగ్ EWS కోటా ఉంది కదా, ఇక్కడ మీరు ఓసీ వారు అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క EWS సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. BC వారికి అయితే ఒక EWS అయితే ఉండదు కాబట్టి BC వారు అయితే నో సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఓసీ వారికి ఇక EWS సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన ఏదైతే ఆ EWS సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించినట్టయితే ఈమెయిల్ ID, అదేవిధంగా అడ్రస్, ప్లేస్, డిస్టిక్, అదేవిధంగా స్టేట్, మీ యొక్క సంబంధించిన పిన్ కూడా ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంటర్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి SSC ఆల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట. మంత్ ఆఫ్ పాసింగ్ SSC, మరి మీరు SSC ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అని కూడా ఒక మంత్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఏ ఇయర్ లో మీరు పాస్ అయ్యారో ఇయర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మంత్ ఆఫ్ పాసింగ్ ఇంటర్ అనమాట. మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ మంత్ లో పాస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మంత్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైనా CBSE ఉంటే ఇక్కడ CBSE వాళ్ళు ఉంటే ఏమన్నా ఇంటర్ బోర్డ్ CBSE ఉంటే చేయలేదంటే నన్ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటర్ పాస్ టైప్ అనమాట. మరి మీరు రెగ్యులర్ లో పాస్ అయ్యారా, సప్లిమెంటరీ పాస్ అయ్యారా, 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ రెగ్యులర్ అంటే రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి, మీరు సప్లిమెంటరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఆప్టెన్ మార్క్స్ ఇంటర్ అనమాట, ఈక్వలెంట్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ అనమాట. మరి మీకు టోటల్ గా ఇంటర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత టోటల్ మాక్సిమం మార్క్స్ అనమాట, ఎంత ఇక్కడ 1000 కి మీకు ఎంత వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ కేటగిరీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఏదైతే సబ్జెక్ట్ నేమ్స్ అనమాట. మనకి ఇంటర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, టోటల్ గా సబ్జెక్ట్ నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ ఆప్టెన్ మార్క్స్ అనమాట. మీకు ఇక్కడ ఆప్టెన్ మార్క్స్ మరి మీకు ఎన్ని వచ్చాయి ఇంటర్మీడియట్ లో మార్క్స్ కి, ఫిజిక్స్ మాకు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అదేవిధంగా బయాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, ఓకే, తర్వాత కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇదైతే టోటల్ మార్క్స్ అనమాట. ఇక్కడ ఓకే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లైక్ ఏ విధంగా అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 200 మార్క్స్ కదా, ఇక్కడ 200 మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇదైతే 200 కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ 150 వచ్చాయి ఎన్ని వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎస్ గైస్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టడీ డీటెయిల్స్ అనమాట. మీకు సంబంధించిన ఇదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క స్టడీ అనమాట. ఇయర్ ఆఫ్ స్టడీ ఉంది కదా, మరి మీకు ఇయర్ లో మీరు చదివారు యొక్క ఇయర్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అదేవిధంగా నేమ్ ఆఫ్ ఇక్కడ స్కూల్ అని ఇచ్చారన్నమాట, మీ యొక్క నేమ్ ఆఫ్ కాలేజ్ అనమాట. మరి ఏ కాలేజ్ చదివారు ఇంటర్మీడియట్, అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజీ ప్లేస్ అనమాట, డిస్ట్రిక్ట్, ఇక్కడ స్టేట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యొక్క మరి ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్టడీ, అదేవిధంగా మీ యొక్క కాలేజ్ నేము, ప్లస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, అదేవిధంగా స్టేట్ అనమాట. తర్వాత ఏదైతే 10th క్లాస్ మరి 10th క్లాస్ కూడా మరి మీకు ఇయర్ కంప్లీట్ అయింది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ ఆఫ్ స్టడీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ ఎక్కడ స్కూల్ ఎక్కడ ఉంది ఆ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, మీ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ప్లేస్ అనమాట, మీ స్కూల్ ఎక్కడ ఉందని ఆ ప్లేస్ ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి, మీ స్కూల్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా స్టేట్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ ఇక్కడ 9th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. లేదంటే ఇక్కడ ఏదైతే GNM అని ఇచ్చారనమాట, GNM ఎవరైనా ఉంటే మీ యొక్క GNM సంబంధించిన డీటెయిల్స్ అయితే
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందో మనకి ఇక్కడైతే పాస్పోర్ట్ ఫోటో లేటెస్ట్ అయితే ఉండాలి అనమాట. ఈ యొక్క ఫైల్ వచ్చేసి మనం టోటల్ గా అయితే 100 KB అయితే ఉండాల్సి ఉంటుంది. 100 KB లో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనేది ఏదైతే జేపీజీ ఫార్మాట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. జేపీజీ ఫార్మాట్ 100 KB ఉన్నట్టయితే ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అదే విధంగా మీకు సంబంధించిన ఏదైతే సైన్ ఉంటుంది కదా సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉందన్నమాట. సేమ్ అనమాట, సేమ్ ఫార్మాట్ ఇక్కడ జేపీజీ ఫార్మాట్ 100 KB ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి, అప్లోడ్ సర్టిఫికేట్స్ ఉంది కదా, అప్లోడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఏదో సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టగానే మనకైతే అప్లికేషన్ బ్యాక్ వస్తుంది అనమాట. కాకపోతే మనకి మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అదే విధంగా మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే అప్లోడ్ సర్టిఫికేట్స్ ఉంది కదా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ గా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ గైస్, ఒకసారి మనం అక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయగా మనం నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి, క్యాండిడేట్ డీటెయిల్స్ అనమాట. మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్ ఇక్కడైతే రావడం జరుగుతుంది డిఫాల్ట్ గా అనమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఎస్ గైస్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో కంప్లీట్ చూపించడం జరుగుతుంది అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇన్నో చూడండి. ఫస్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మార్క్స్ మేము కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది కదా బ్లూ కలర్ యారో మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ముందుగా మీ యొక్క ఎస్ఎస్సి మెమో ఉంది కదా, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంది కదా, ఇక్కడ ఏదైతే 500 KB అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫార్మాట్ అనమాట 500 KB. అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాల్సి ఉంటుంది అనమాట. పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉన్నట్లయితేనే అప్పుడు యొక్క డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ కావడం జరుగుతుంది. ఓకే, 500 KB ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్ ఉండాల్సి ఉంటుంది ఒక డాక్యుమెంట్ అనమాట. ఓకే, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక డాక్యుమెంట్ మీ మొబైల్ ఫోన్ లో కానీ కంప్యూటర్ కానీ ఉంటుంది కదా, ఆ ఫైల్ తెచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, ఒక సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేసాము. నెక్స్ట్ సెకండ్ సర్టిఫికేట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇంటర్మీడియట్ యొక్క మెమో కావాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. మళ్ళీ సేమ్ అనమాట, సేమ్ ఫార్మాట్ ఇక్కడ 500 KB లో ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ యొక్క మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ గైస్, నెక్స్ట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th and 10th క్లాస్ అనమాట. స్టడీ సర్టిఫికేట్ నథింగ్ బట్ మీ యొక్క 9th క్లాస్ 10th క్లాస్ బోనాఫైడ్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనము 9th క్లాస్ 10th క్లాస్ బోనాఫైడ్ కూడా ఇక్కడ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మా స్టూడెంట్ డౌట్ రావచ్చు, అన్న మాకు ఇక్కడ 9th 10th ఒకటే డాక్యుమెంట్ ఉంది, ఈ యొక్క బోనాఫైడ్ అంటే ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి. ఓకే, ఎస్ గైస్, నెక్స్ట్ ఇక్కడ 4th డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ జిఎన్ఎం ఉంది అనమాట. ఇక్కడ ఇంటర్మీడియట్ వారి యొక్క బోనాఫైడ్ ఇక్కడ మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క ఇంటర్మీడియట్ బోనాఫైడ్ అప్లోడ్ చేయాలి. ఎవరైనా జీ నెంబర్ ఉంటే మీ యొక్క జీ నెంబర్ సంబంధించి బోనాఫైడ్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. మీ యొక్క టీసీ అనమాట, మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన టీసీ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకెవరి దగ్గరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే వెంటనే మనకి ఇక్కడ మీ సేవలో అప్లోడ్ చేసి తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ లోనే ప్రతి ఒక్కరు అనమాట స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఏవైతే చెప్తా ఉన్నాను కదా 500 KB లో ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మాట్ అనమాట. ఓన్లీ సిగ్నేచర్ ఫోటో మాత్రమే ఇక్కడ మనకు 100 KB లో ఉండాలి, జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. ఓకే, అదే విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా మీరు ఫోటో తీస్తారా ఎలా తీస్తారా కానీ క్లారిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మన సర్టిఫికేట్ రివ్యూకి పోయినట్లయితే ఎటువంటి మనకు ప్రాబ్లం రావద్దు. ఓకే, ఎస్ గైస్, నెక్స్ట్ మన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2023 నాడైతే పనికిరాదు అనమాట. మనకి ఇక్కడ అప్డేట్ వర్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది. 2024 ఖచ్చితంగా మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మీకు పేరెంటల్ ఇన్కమ్ 2024 ఉన్నట్టు మీకు సీట్ వస్తుంది. అదే విధంగా మీకు ఇక్కడ మనకు ఫీ రియంబర్స్మెంట్ కూడా మనకు రావడం జరుగుతుంది కాబట్టి 2024 ఉండాల్సి ఉంటుంది గైస్. ఇక్కడ లేని పక్షం అయితే వెంటనే మీ సేవ నుంచి అయితే అప్డేట్ చేసుకోండి. ఓకే, ఎస్ గైస్, నెక్స్ట్ 8th డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అన్నమాట. మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందంటే ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, వీటితో పాటు మనకి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనకు ఒకసారి మీరు అప్లై చేస్తే మీకు ఇస్తారన్నమాట. మీ దగ్గర ఉంటుంది అనమాట. ఆ సర్టిఫికేట్ ఇక్కడ ఎంట్రెన్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరైనా జిఎన్ఎం సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ జిఎన్ఎం సంబంధించిన కన్వర్స్ మేము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షాన విడిచిపెట్టండి. ఓకే, ఓన్లీ ఫర్ జిఎన్ఎం మన ఇంటర్మీడియట్ వరకు కాదు అది. తర్వాత వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ అంటే బ్రిడ్జ్ కోర్స్ ఇక్కడ మనం అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన మెయిన్ గా టీజీ ఈజేపీ సెట్ ఆల్ టికెట్ అనమాట. మీ యొక్క ఆల్ టికెట్ ఉంటుంది కదా, మీ యొక్క ఎంసెట్ ఆల్ టికెట్ ఎంటర్ చేయండి. తర్వాత టీజీ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అనమాట. మీ యొక్క ర్యాంక్ కార్డ్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్ గైస్, స్టెప్ బై స్టెప్ అన్ని డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఒకరికి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మన డాక్యుమెంట్స్ కూడా చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే చూడండి ఏదైతే మన అక్కడ ఏదైతే సేవ్ అయిన ప్రింట్ ఉంది కదా, సేవ్ అనే ప్రింటర్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ సేవ్ కావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ మీకు చేసిన మీ యొక్క అప్లికేషన్ కూడా డైరెక్ట్ గా
ప్రింట్ రావడం జరుగుతుంది అనమాట. మనకి ఈ విధంగా అయితే మీ యొక్క అప్లికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మీ యొక్క అప్లికేషన్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మనకు కంప్లీట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఓకే గైస్, ఈ విధంగా మరి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారో కంప్లీట్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, స్టెప్ బై స్టెప్ కంప్లీట్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి భావిస్తా ఉన్నాను. ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ అనమాట కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో. మీకు ఇక్కడ బిఎస్సీ నర్సింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనమాట, చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ క్లారిఫికేషన్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.